ఓం నమో వీరబ్రహ్మణి. జై వీరబ్రహ్మ జై, గోవిందమాంబ జై, జై వీరబ్రహ్మ జై, అచలానంద స్వామి జై. నా పేరు ఈశ్వరరెడ్డి, బ్రహ్మంగారి మఠం. విరాట్ విబిఎస్ అనేటువంటి ఛానల్ మరియు ఈశ్వరం అనేటువంటి ఛానల్ ద్వారా జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆధ్యాత్మిక ప్రవచనాలు, కాలజ్ఞానము, కాలజ్ఞాన సప్తశతి, కాలజ్ఞాన తత్వాలు, ఇలా ఎన్నో విషయాలు మీకు అందజేస్తున్నాం. ప్రస్తుతం కాశీనాయన చరిత్రలో జ్యోతిక్షేత్రంలో జరిగేటువంటి అనేక మార్పులు, చేర్పులు అనేక ఛానళ్ళ ద్వారా మీకు అందుతున్నా. వారి యొక్క జీవిత చరిత్రలోని కొన్ని అంశాలు కూడా భక్తులకు, వారి శిష్యులకు కొన్ని విషయాలు నాకు తెలిసినటివి తెలియజేయాలని సంకల్పంతో వాని గురించి కొన్ని విషయాలు మనము ముచ్చటించుకుందాం. స్వామివారు చిన్నతనం నుంచే కూడా ఆధ్యాత్మిక భావాలు కలిగినటువంటి, జ్ఞానం కలిగి, భక్తి కలిగి, ఈ మానవుడు తరించే మార్గం ఏమిటో అన్వేషించాలనేటువంటి తలంపుతో ఉండేటువంటి వారు. వీరు నెల్లూరు జిల్లాలోని బెడ్సుపల్లె గ్రామంలో మున్నెల్లి కాశమ్మ సుబ్బారెడ్డి దంపతులకు జన్మించారు. అయితే వీరు చిన్నతనంలోనే వారి తల్లిదండ్రులు చనిపోతే వారి అవ్వగారి దగ్గర ఈయన బాల్యం గడిపారు. పెద్ద అయిన తర్వాత వివాహం చేయటానికి పూనుకుంటే అవ్వగారికి నాకు వివాహం వద్దు అని చెప్పని వాళ్ళ అక్క కూతురికే ఒక మంచి సంబంధం చూసి వివాహం చేసి తన యావదాస్తిని వారికే సంక్రమించేటట్టుగా చేసి గురువును వెతుకుతూ అత్తిరాస గురవయ్య అనేటువంటి స్వామి దగ్గరికి చేరి వారి ద్వారా ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకున్నాడు. రామాయణ, భాగవత, భారతాది గ్రంథాలు కూడా బాగా విపులంగా చదువుకున్నాడు, తెలుసుకున్నాడు, ఆత్మజ్ఞానాన్ని పొందాడు. అలా అక్కడి నుంచి బయలుదేరి ఒరికుంట్ల, నాయనపల్లె ఈ ప్రాంతాల్లో తిరుగుతూ ఎక్కువగా ఆ సమీపంలో ఉన్నటువంటి జ్యోతి క్షేత్రంలో నారసింహస్వామి ఒక క్షేత్రం ఉందన్నమాట. చాలా పురాతనమైంది. అది ఎవరో దారిలో వెళ్ళే వాళ్ళు ఇతరులో ఏదో చేయడంతో ఆ నారసింహస్వామి విగ్రహం కాస్త దెబ్బతిని ముక్కబోయి ఉంది. అందుకని మొదటిసారిగా ఆ జ్యోతి క్షేత్రంలోని నరసింహస్వామి క్షేత్రాన్ని అభివృద్ధి చేయాలని మొదలుపెట్టి అక్కడికి అడవికి వచ్చి పోయేటువంటి కొందరు భక్తులు వాళ్ళ ద్వారా సహకారంతో ఆ దేవాలయాన్ని పునరుద్ధరింపజేశాడు, జీర్ణోద్ధరణ చేశాడు. జ్యోతి క్షేత్రంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించాడు. సరే, అక్కడే సమీపంలోని కొండపైన, గరుడాద్రి కొండపైన చాలా సంవత్సరాలు తపస్సు చేశాడు. ఆయనతో పాటుగా ఆయన శిష్యుడు రమణారెడ్డి గారు కూడా తపస్సులో ఉన్నారు. అయితే అన్నపూర్ణాదేవి కాశీరెడ్డి ఆయనకు సాక్షాత్కరించిందని చెప్తారు పెద్దలు. దానివల్లనే ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ గ్రామానికి వెళ్ళినా కూడా వెంటనే అందరికీ అన్నదానానికి ఏర్పాటు చేసేవాళ్ళు ఆ గ్రామంలో వాళ్ళే. కొందరు బియ్యం తెస్తే, కొందరు కందివేలు తెస్తే, మిగతా సరుకులు, సాంబారాలన్నీ తెచ్చి అప్పుడప్పుడే వంట చేయడము. అక్కడ కాశీనాయన చుట్టూ ఉండేటువంటి భక్తులు, గ్రామస్తులందరూ ఎవరైనా కానీ ఎంతమంది ఉన్నా కూడా అందరికీ కూడా భోజనం ఏర్పాటు చేయటము అది జరిగేది అన్నమాట. ఒకసారి ఆయన ఏమీ ఆడంబరంగా ఏమి ఉండడు, ఏదో మామూలు గల్లలుంగి దొడుక్కొని
ఒక చేతిలో ఊతకర్ర పట్టుకొని తిరుగుతూ ఉంటాడు ఎక్కువగా ఒక్కడే. ఒకరోజు చీకటి పడిన ప్రాంతంలో పూర్మామిల నగరంలో వెళ్తూ ఉంటే ఒక పోలీస్ కానిస్టేబుల్ ఎదురయ్యాడు. ఈయన చూసి అంత ఏదో పిచ్చి పిచ్చిగా గడ్డం పెరిగి ఉంది, చిక్కకున్నాడని చెప్పని ఎవరో పిచ్చాడు. అప్పుడు అందుకనే పిల్లల్ని తీసుకెళ్లే వాళ్ళు వస్తున్నారనేటువంటి మాటలు ఎక్కువగా వినిపిస్తుండదన్న ఈయన కూడా ఎవరో అట్లాంటి వాడే కావచ్చునని చెప్పని పోలీసు ప్రశ్నించాడు, ఎవరయ్యా నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావని. స్వామివారు కాస్త కోపగ్రస్తుడు కదా, తిన్నగా సమాధానం చెప్పలేదో చెప్పాడు. ఆ పోలీసు వారికి కాస్త ఏదో కోపం మండింది. లాఠీ ఎత్తి కొట్టబోతే ఆ చెయ్యి ఇట్లా అడ్డం పెట్టాడు, ఆ చేతికేసి కొట్టాడు. వెంటనే ఆ మణికట్టు విరిగింది. ఆ పక్కన ఈ పక్కన ఉండేటువంటి వాళ్ళందరూ కలిసి ఒరువరి కాశీనాయను ఈ పోలీస్ కానిస్టేబుల్ కొట్టినాడని చెప్పని తెలుసుకొని మిగతా వాళ్ళందరికీ కూడా సమాచారం అందజేశారు. అంతే, కాశీనాయన భక్తులు ఎక్కడున్న వాళ్ళందరూ కూడా హుటాహుటిన పరిగెత్తుకుంటూ వచ్చి ఆ పోలీస్ కానిస్టేబుల్ను దాడి చేయబోతే ఆయన వారించి, ఆయన ఏం తప్పులేదులే, ఏదో జరిగింది, కర్మ అనుభవించాలా అని చెప్పని అనుకున్నాడు. సరే ఆయన ఏమనొద్దు, వదిలే ఉన్నాడు. ఆ తర్వాత ఆయనకు డాక్టర్ కట్టుకట్టేసి రెడ్డి కొట్టాల నారపరెడ్డి గారి ఇంట్లో ఓ 10-15 రోజులు అక్కడ రెస్ట్ తీసుకుంటున్నారు. అక్కడ కాశీనాయనకి ఇట్లా చేయి దెబ్బ తగిలి రెడ్డి కొట్టాల్లో నారపరెడ్డి గారి ఇంట్లో ఉన్నారని చెప్పి తెలిసి భక్తులందరూ చూడడానికి విరివిగా వచ్చేవాళ్ళు. ఈ నారపరెడ్డి గారు 100 ఎకరాల భూస్వామి, 2 ఎకరాల పెద్ద ఇల్లు, ఎంతమంది వచ్చినా కూడా వండి పెట్టడానికి తక్కువేమీ లేనటువంటి ధాన్యము. అప్పుడు మా రాములమ్మ మాకు మరదలవుతుంది, ఆమె కూడా స్వామివారి యొక్క శిష్యురాలు. ఆమె వంట చేయడము, పెట్టడము, భక్తులకు వడ్డించడము ఇవన్నీ బాగా ప్రాచుర్యంగా పాల్గొన్నది, శిష్యురాలు కాబట్టి. ఆ సమయంలో 10-14 రోజులు ఉన్న తర్వాత అక్కడ ఆయన భార్య కాస్త పిసినారి మనిషి, నారపరెడ్డి గారి భార్య, మీకేమమ్మా వడ్డీ పెడుతున్నారు అని మా ధాన్యం కదా తరిగిపోయేది అని చెప్పనేదో అన్నదంట. అని అంటే వెంటనే స్వామివారి విని అక్కర్లేదు, ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు, పోదంపా అని చెప్పి అక్కడి నుంచి అందరినీ తెప్పుకొని వెళ్ళిపోయినాట. సరే, ఈ దెబ్బ కొట్టినటువంటి కానిస్టేబుల్ కూడా చివరి గడియల్లో చాలా ఇబ్బందులు పడి చనిపోయారు. అలాగే ఈ నారపరెడ్డి ఆ ఇల్లు కూడా 100 ఎకరాల భూమి ఎలా పోయిందో, అంతలో పెద్ద ఇల్లు ఏమైందో, అంతా కూలబడిపోయి ఎవరు లేక వారికి సంతానం లేదు, ఆ దత్తు ఎవరో తెచ్చుకున్నారు, మొత్తానికి కిలపడిపోయింది అంత ఆస్తి కూడా. బంగారు మనుములతో ఉండేదట పూర్వం, అట్లాంటి బంగారు ఏమైపోయిందో. అంటే కాశీనాయనను నమ్ముకున్న వాళ్ళకు ఎవరికి కూడా ధనధాన్యాలు పెరిగినాయే కానీ తరగల. కానీ బ్రహ్మంగారు అన్నట్టు బావిలోని జలలు పైకి హెచ్చడు రీచి హెచ్చుగాను దానమీయవలెను ఇచ్చి నొచ్చుకున్న హేయంబు నరకంబు కాళికాంబహంస కాళికాంబ. ధనం ఎంత ఉన్నా కూడా అది భగవంతునికి అర్పితం చేసి 10 మందికి పంచితే తరిగిపోదు, పెరుగుతుంది. బావిలోని జలం ఏ విధంగా తోడుతుంటే ఇంకా పెరుగుతుంటుందో అలాగే మన దగ్గర ఉన్నటువంటి ధనధాన్యాలన్నీ కూడా భగవంతునికి కైంకర్యంగా వినియోగిస్తే అది వృద్ధి చెందుతుందే కానీ తరిగిపోదు, భగవంతుని యొక్క ఆశీర్వాదం వలన అట్లా ఉంటుంది. కానీ అక్కడ అది కాదు నారపరెడ్డి గారి కుటుంబంలో జరిగినటువంటి. ఆమె ఏ రూపంలో అన్నదో ఎందుకు అన్నదో కానీ ఆమె పెట్టి బాధపడింది, ఇచ్చి నొచ్చుకున్న హేయంబు నరకంబు, అదే జరిగింది అక్కడ. పూర్తిగా ఆస్తి అంతా హరించుకుపోయింది, ఐశ్వర్యం హరించుకుపోయింది, చివరికి ఎన్నో అగసాట్లు పడి ఇదేందనుకోండి ఇలా. కాబట్టి స్వామి దగ్గర
10 మందికి పంచడం అనేది తెలుసుకోవాలి, కానీ నొచ్చుకోవడం ఉండదు. ఆయన కూడా భక్తులకు రూపాయో 2 రూపాయలో బిల్లో ఇస్తాడు కానుకగా నచ్చిన వాళ్ళకు. అది దాచిపెట్టుకొని అభివృద్ధి చేసుకునే వాళ్ళు కొల్లలు కోటీశ్వరులు అయిపోయినారు కూడా. కాబట్టి కాశీనాయన యొక్క దివ్యత్వం మహత్వం తెలుసుకుంటే ఎంతో ఉంది. అక్కడ ఆశ్రమాభివృద్ధికి జ్యోతి క్షేత్రంలో చేసినటువంటి భవనాలను పలగొట్టడం అంటే అంత సులభం కాదు. అది ఎవరైనా తెలిసి చేసినా తెలియక చేసినా తప్పంటూ జరిగి ఉంటే మాత్రం వాళ్ళ శిక్షను అనుభవించక తప్పదు. అది అధికారి కావచ్చు, రాజకీయ నాయకుడు కావచ్చు, అక్కడ ఉండేటువంటి స్వామివారి భక్తులు కావచ్చు, శిష్యులు కావచ్చు, ఎవరైనా కూడా కాశీనాయన యొక్క ధనాన్ని దుర్వినియోగం చేసినా, ఇబ్బంది పాలు చేసినా, అటకాయించినా చివరకు వారు ఆ శిక్షను అనుభవించే తీరుతారనేది చాలా విషయాలలో మాకు ఎన్నో అనుభవాలు ఎదురయ్యాయి. కాబట్టి ఇప్పుడు కూలగొట్టినటువంటి వ్యక్తులు ఎంత ప్రాధేయపడిన అయ్యా, బాత్రూములు అయ్యా, ఆడవాళ్ళు కనీసం బట్టలు మార్చుకోవడానికో లేదా లఘుశంకర్ తెచ్చుకునేదానికో మలమూత్రాలు విసర్జించడానికో వాటిని ఎందుకు పలగొడతారని చెప్పని విరజానంద స్వామి ఎంత బ్రతిమలాడినా కూడా కనికరం లేకుండా, మానవత్వం లేకుండా బాత్రూములన్నీ పలగొట్టాడు. భవనాలు పగలగొట్టడం వేరు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఏమైంది? అదే ప్రభుత్వం ద్వారా లోకేష్ గారు క్షమాపణ చెప్పి నా నిధులతో నిర్మిస్తానని చెప్పని మళ్ళీ అదే బాత్రూములు కట్టడం పూర్తి చేస్తున్నారు అనుకోండి. కాబట్టి కాశీనాయన్ను నమ్ముకోండి, అమ్ముకోగాకండి. కాశీనాయన్ను కొలవండి, కూల్చగొట్టాకండి. ఎవరైనా కూడా కాశీనాయన నడిచే దేవుడు ఆయన. అందరికి అన్నదాన ప్రభువు, ఆకలిగా ఉన్న వారికి అన్నం పెట్టమని చెప్పినటువంటి మహానుభావుడు. అటువంటి క్షేత్రానికి ఇంకా మీరు సహకరించండి, అభివృద్ధి చేయడానికి అనుకూలించండి. కానీ ఎప్పుడే కానీ చెడగొట్టడానికి మాత్రం ఎవరు ప్రయత్నించినా వాడు మాత్రము వారి అంతు చూస్తాడు స్వామి. వాడు ఎన్నో రవరవాది నరకాల పడిపోతాడు. తస్మాత్ జాగ్రత్త. ఓం నమో కాశీనాయన.